ప్రతి 3 నెలలకి కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ అడుగుతుంది. ఎవరైతే అక్రమంగా చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వెనక్కి పంపించండి, వాళ్ళ లిస్ట్ మాకు పంపించండి అని అడుగుతుంది ప్రతి 3 monthsకి. ఈ స్టేట్ గవర్నమెంట్ ప్రతి 3 monthsకి ఏమిస్తుందంటే, మేము పర్స్యూ చేస్తున్నాం, మాకు ఇంకా ఎవరి డేటా రాలేదు, మా దగ్గర ఎవరిది అంత ఎగ్జాక్ట్గా లేదు అని చెప్పేసి వీళ్ళు లెటర్ పంపిస్తున్నారు. అదే మొహమ్మద్ అలీ ఎవరైతే రోహింగ్యాస్ ఉన్నారో వీళ్ళకి సిటీ అవుట్స్కర్ట్స్లో వీళ్ళు ఎక్కడెక్కడ నుంచి ట్రైన్లకు వస్తారు కదా, ట్రైన్లకు వచ్చి ధైర్యంగా మన స్టేషన్స్లో దిగరు, సికింద్రాబాదు ఇక్కడక్కడ దగ్గర వీళ్ళు ఎక్కడో సిటీ అవుట్స్కర్ట్స్లో దిగుతారు. దిగి అక్కడ వీళ్ళు షెల్టర్ ఇస్తున్నారు, ఈ ముస్లిమ్స్ వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నారు, రోహింగ్యాస్కి షెల్టర్ ఇచ్చి రేషన్ కూడా ఇచ్చి వాళ్ళని అక్కడ పోషిస్తున్నారు. తర్వాత మెల్లగా సిచ్యువేషన్ చూసి వాళ్ళని ఒక్కొక్క ఏరియాకి అన్ని సెట్ చేసి రేషన్ వాటర్ అన్ని సెట్ చేసి వాళ్ళని పంపిస్తున్నారు. సో ఇది ఎవరు చేస్తున్నట్టు? పొలిటికల్ పార్టీయే, ఓట్ బ్యాంకింగ్ కోసం. ఎగ్జాక్ట్లీ. మరి